తొలి మ్యాచ్లో ఓడిన పాకిస్తాన్ జట్టు అలాగే తొలి మ్యాచ్లో గెలిచిన భారత జట్టు రెండు తమ రెండో మ్యాచ్లో ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. అయితే ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న పాక్ జట్టు గాయాలతోనే కాదు, టీమిండియాతో మ్యాచ్ అనగానే ఒకంత దడుచుకుంటోంది. ఈ క్రమంలో దుబాయ్ గ్రౌండ్లో రెండు జట్లకు షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ఛాంపియన్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా టీమిండియా అన్ని మ్యాచ్లను దుబాయ్లోనే ఆడుతుంది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు అద్భుతంగా రాణించి 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు ఫిబ్రవరి 23న పాకిస్తాన్తో తన రెండవ మ్యాచ్ ఆడనుంది. రాబోయే మ్యాచ్లో టీమిండియా టాస్ గెలవడం చాలా ముఖ్యం. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఇప్పుడు తెలుసుకుందాం. దుబాయ్లో ఇప్పటి వరకు జరిగిన వన్డే మ్యాచ్ల రికార్డులను మనం పరిశీలిస్తే ఇక్కడ టాస్ గెలిచిన తర్వాత ఏ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంటుందో అది సగం మ్యాచ్ గెలిచినట్లు చూపిస్తుంది. అందుకే ఈ మైదానంలో టాస్ అంత ప్రాముఖ్యత ఇస్తారు. దుబాయ్లో ఇప్పటి వరకు 59 వన్డే మ్యాచ్లు జరిగాయి. ఈ సమయంలో లక్ష్యాన్ని ఛేదించిన జట్టుకు 35 మ్యాచ్ల్లో గెలిచింది. అదే సమయంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 22 మ్యాచ్ల్లో మాత్రమే గెలవగలిగింది. ఈ మైదానంలో సగటు మొదట ఇన్నింగ్స్ స్కోరు 219 పరుగులు. ఈ పిచ్లో టాస్ గెలిచిన తర్వాత చాలామంది కెప్టెన్లు ముందుగా బౌలింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ రెండవ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం సులభం. దుబాయ్లో పాకిస్తాన్పై టాస్ గెలవడం టీమిండియాకు చాలా ముఖ్యం కావడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఇవి. రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ వేయాలని నిర్ణయించుకొని లక్ష్యాన్ని ఛేదించడానికి వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఘోర పరాజయ పాలైన పాకిస్తాన్ జట్టు భారత్తో జరిగే మ్యాచ్లో తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. పాకిస్తాన్ భారత జట్టు చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోతే 2025 ఛాంపియన్ ట్రోఫీలో దాని ప్రయాణం దాదాపుగా ముగుస్తుంది. ఈ విధంగా భారత్తో జరిగే మ్యాచ్ పాకిస్తాన్కు డూ ఆర్ డై అనే పరిస్థితి అవుతుంది.